ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఈ ఛానల్ మీకోసమే. వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. చేశారా? చేసే ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, త్వరలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ గురించి మనమైతే కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు పూర్తవబోతుంది, భవిష్యత్తులో మనకి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఎగ్జాక్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మ్యాప్లో తెలుసుకుందాం. అండ్ అలానే ఈ ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందో చూద్దాం మ్యాప్లో. మరి వెళ్దాం మ్యాప్లోకి. పదండి మ్యాప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ ప్లేస్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయడానికి కొత్తగా రోడ్స్ కూడా వేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ని నేషనల్ హైవేతో కనెక్ట్ చేయడానికి ఈ రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇది అప్రోచ్ రోడ్ అనమాట. ఎయిర్పోర్ట్కి ఈ ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఎల్లో కలర్ లైన్ నుంచి చూసారా, ఇది భీమిలి భోగాపురం బీచ్ కార్డర్. సో బీచ్ రోడ్లోంచి 6 లేన్ హైవే కనెక్ట్ చేయబోతున్నారు. సో మ్యాక్స్ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఇటు అనకాపల్లి, తర్వాత విజయనగరం, ఇంకా ఈ చుట్టుపక్కల ఏరియాస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ ఎయిర్పోర్ట్కి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి రాంబిల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా సెమీ లూనర్ రింగ్ రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇవి రోడ్ డెవలప్మెంట్స్ ఎయిర్పోర్ట్కి. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది మనకి విజయనగరం జిల్లాలో ఉంటుంది. మన విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే శ్రీకాకుళం అయితే ఇక్కడ ఉంది, శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్ట్ డెవలప్ అవడం వల్ల మన ఉత్తరాంధ్ర చాలా అభివృద్ధి చెందుతుంది. అలానే ఈ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ నెక్స్ట్ లెవెల్లో బూమ్ అయిపోతుంది. అండ్ చుట్టుపక్కల కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వస్తాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇటు సైడ్ కాపులప్పటి సైడ్ కానీ, తర్వాత మన ఐటీ సెస్ ఉంది కదా, ఐటీ సెస్లో కానీ చాలా వరకు డెవలప్మెంట్స్ అయితే అయ్యాయి. సో అవే డెవలప్మెంట్స్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా అవుతాయి. అండ్ అలానే మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో కొన్ని హోటల్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో మన ఆంధ్రాలోనే కన్స్ట్రక్ట్ చేస్తున్న పెద్ద హోటల్ ఏదైనా ఉంది అంటే ఒబెరాయ్ హోటల్స్. సో ఆ హోటల్ కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే చుట్టుపక్కల ఇంకా చాలా హోటల్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆ హోటల్స్ ఇంకా చుట్టూ జరిగే డెవలప్మెంట్స్ని అప్కమింగ్ వీడియోస్లో మీకైతే నేను చూపిస్తాను. అండ్ అలాగే ఆ డెవలప్మెంట్స్ గురించి చెప్తాను. ఇదైతే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడు దీన్ని పేరైతే మార్చారు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ విషయాలన్నీ ఇంకా మనం విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. పదండి మరి విజువల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా ఈ ఎయిర్పోర్ట్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అన్ని విషయాలన్నీ కూడా మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి తెలుసుకుందాం, అలానే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్గా మన విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి 40 కిలోమీటర్ దూరంలో నిర్మాణం జరుగుతుంది. మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలను కూడా వీరే నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ని 2200 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫేజ్ 1 పనులైతే జరుగుతున్నాయి. రన్వే పొడవు దాదాపుగా 3.8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే సమయానికి దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని 2 కోట్లకి పైగా పెంచుతారు. ఇక్కడ ఎయిర్పోర్ట్తో పాటు ఏరోసిటీ, ఏవియేషన్ అకాడమీ, ఎయిర్ కార్గో, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వర్క్స్ జరిగేలా కూడా మనకి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన మే 2023 జరిగింది. ఫేజ్ 1ని జూన్ 2026 నాటికి కంప్లీట్ చేసే దిశగా పనులు అయితే జరుగుతున్నాయి. జూన్ 2026 కల్లా ఫేజ్ 1ని కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అదే విధంగా పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. 2025 జూన్ అంటే ఈ నెలకి అక్కడ జరిగిన ప్రోగ్రెస్ మనం చూస్తున్నట్లయితే మనకి అప్రోచ్ రోడ్ వర్క్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రన్వే దాదాపుగా 98% కంప్లీట్ అయింది.
టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏటీసీ టవర్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా మీద. సో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మనకి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ చుట్టూ కొత్త కొత్త హోటల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే కొన్ని బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అయితే ఓ రేంజ్లో బూమ్ అయింది. ఇంకా మనం చూసుకోవచ్చు, మనకి దగ్గరలో ఒబ్రాయ్ హోటల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ హోటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా తొందరలో నేనైతే మీకు చూపించబోతున్నాను. దాంతోపాటు ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఆ చుట్టుపక్కల జరగబోతున్నాయి. మీకు నేను మ్యాప్లో చెప్పినట్టుగానే చాలా వరకు రోడ్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు. మనకి నేషనల్ హైవే 16 నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే మన రాంబిల్లి, అనకాపల్లి, ఇంకా ఇటు విజయనగరం నుంచి రావడానికి కూడా వీలుగా ఒక సెమీ లోనర్ రింగ్ రోడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అలానే మీకు నేను చెప్పినట్టుగానే బీచ్ కార్డర్ భీమ్లీ నుంచి మన భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఒక 6 లేన్ హైవేని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఆ హైవే డీటెయిల్స్ కూడా మీకైతే నేను చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి. ఈ ఎయిర్పోర్ట్కి రోడ్లని ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే, ప్రస్తుతం మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్గా ఎన్ఈడి దగ్గరలో ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ సిటీలో నుంచి వెళ్ళాలన్నా, ఇటు గాజువాక నుంచి వెళ్ళాలన్నా, ఇటు పెందూరు సైడ్ నుంచి వెళ్ళాలన్నా ఈజీగా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళగలుగుతున్నాం. అదే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారంటే మనం భోగాపురం వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇటు సిటీలో చూసుకుంటే సిటీ ట్రాఫిక్ని తప్పించుకుని వెళ్ళాలంటే తెలిసిందే కదా ఎంత కష్టమో. ఇంకా మనకి అనకాపల్లి నుంచి రావాలనుకుంటే ఈజీగానే ఉంటుంది. డైరెక్ట్గా మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, 6 లేన్ హైవే, అందులోంచి వెళ్ళిపోవచ్చు. మనకి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 6 లేన్ ఉంటుంది. సో ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. పెందుర్తి నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ హైవే కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. సో వన్స్ మనం అనకాపల్లి దగ్గర ఎక్కామనుకోండి, హైవే ఆనందపురం తిరుగుతాం. మధ్యలో ఓన్లీ పెందుర్తి సబ్వరం దగ్గర మాత్రమే బయటకైతే రాగలుగుతాం. పెందుర్తి దగ్గర కూడా కొంచెం డిఫికల్ట్గా బయటకు రావాలి. అక్కడ కూడా ఈ హైవే అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అనేది. ఇంకా మనం అటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి వైజాగ్ బీచ్ రోడ్లోని ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉండదు. సో ఆ వైజాగ్ బీచ్ రోడ్ని 6 లేన్గా డెవలప్ చేసి అండ్ అలానే భీమ్లీ నుంచి భోగాపురం దాకా ఒక 6 లేన్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అప్పుడు సిటీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈజీగా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి 15 రోడ్లు డెవలప్ చేస్తున్నారు. సో ఈ 15 రోడ్లు ఏంటనేది చాలా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీకు సైడ్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ రూట్ డెవలప్ చేయబోతున్నారు అండ్ ఎలా కనెక్టివిటీ పెరగబోతుంది అనేది. ఈ రోడ్స్ ఇంకా కొత్త హైవేస్ అన్నీ కంప్లీట్ అయ్యాయంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అంటే మన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళగలుగుతాం అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఈజీగా వెళ్ళగలుగుతాం. కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే ఎయిర్పోర్ట్ నుంచి మనం మన ఇంటికి కానీ లేకపోతే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ మన వైజాగ్కి అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ హైవేస్ నేను చెప్పే కదా, ఈ హైవేస్ అని కంప్లీట్ అయ్యాయంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈజీగా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాం 30 to 60 minutesలో. అలానే ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్గా 5,000 జాబ్స్ అయితే వస్తాయి, ఇండైరెక్ట్గా 15,000 జాబ్స్ వస్తాయి. అలానే భోగాపురం, తగరవలస, రేవిడ్ల ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ చుట్టుపక్కల ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికే బూమ్ అయింది, ఇంకా బూమ్ అవుతుంది వన్స్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే. ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే మన విశాఖపట్నం ఓన్లీ డొమెస్టిక్గా కాదు ఇంటర్నేషనల్గా కూడా టూరిజం స్పాట్గా మారబోతుంది. తర్వాత ఐటీ పరిశ్రమలకి ఇదొక పెద్ద పుష్ అవ్వబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మన ఐటీ హబ్కి వెళ్ళాలంటే బీచ్ రోడ్ ద్వారా ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదా నేషనల్ హైవే నుంచి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఓన్లీ హైవేస్ కంప్లీట్ అవ్వాలి. హైవేస్ కంప్లీట్ అయినది మాత్రమే. ప్రస్తుతం అక్కడ ఎలాంటి హైవే లేదు కాబట్టి ప్రస్తుతం వెళ్ళాం, ఇంకా ఎయిర్పోర్ట్ కనెక్షన్ అవ్వాలి కాబట్టి సో ప్రస్తుతం ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యి హైవేస్ కంప్లీట్ అయితే ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పటికే అక్కడ చాలా వరకు చాలా వెంచర్స్ ఉన్నాయి. తర్వాత చాలా వరకు స్కూల్స్ అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు చుట్టుపక్కల. మనం చూసుకోవచ్చు భీమ్లీ దగ్గర కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా అలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తే ఇంకా అటువైపు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. అలానే ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ని చేస్తున్నారు. ఫైనల్గా 2026 నాటికి ఫేజ్ 1తో ఎయిర్పోర్ట్ ఓపెన్ కానుంది. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ నుంచే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్యూచర్లో మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా విమానాలని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నాన్ని అలానే ఉత్తరాంధ్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఒక ప్రాజెక్టు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే కేవలం విమానాశ్రయం కాదు, ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి దారి చూపే లక్ష్య ప్రతీక.
మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను అనమాట. ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అది జరిగింది, తర్వాత అప్రోచ్ రోడ్ వర్క్ చూపించాను. అప్కమింగ్ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్ వర్క్ కూడా చూపిస్తాను. నేను ట్రావెల్ చేసుకుని వెళ్ళే అప్రోచ్ రోడ్లో ప్రస్తుతం రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, అలానే కుదిరితే షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోనే కాదు, హైవే ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, తర్వాత చాలా వరకు డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీకు టైం దొరికినప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ అభిప్రాయాలు మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్.